ఆ పరమేశ్వరుని కృపా కటాక్షాలతో భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శన ఏర్పాట్లు చేయడం చాలా సంతోషకరంగా ఉందని పరాశరేశ్వర స్వామివారి ఆలయ చైర్మన్ శ్రీధర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తిరుచానూరు సమీపంలో గల యోగిమల్లవరంలో వెలసి ఉన్న శ్రీ కామాక్షాంబ సమేత పరాశరేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని వేకువజామున 2:30 గంటలకు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించడంతో ఉత్సవాలు మొదలయ్యాయి. వివిధ రకాల పుష్పాలతో మణిమాణిక్య వజ్ర వైఢూర్యాలతో ప్రత్యేకంగా అలంకరించిన పరాశరేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులను అనుమతించారు. భక్తులందరూ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ శివయ్యను దర్శించుకుని మంత్రముగ్ధులయ్యారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ తమ మొక్కులు తీర్చుకుని భక్తి పారవశ్యానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ దర్శనానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. అలాగే భక్తులకు ఎండలకు ఇబ్బంది కలగకుండా చలువ పందిళ్లు ఏర్పాటు చేశామని, త్రాగునీటి వసతి ఏర్పాటు చేశామని వివరించారు. రష్ హాస్పిటల్ వారి సహకారంతో ప్రథమ చికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకారాన్ని అందించిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి, తిరుచానూరు సర్పంచ్ కె రామచంద్రారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఆలయ అర్చకులు వినోద్ స్వామి గురుకులు మాట్లాడుతూ పర్వదినమైన మహాశివరాత్రి రోజున రాత్రి 10 గంటల నుండి 4 పర్యాయాలు ప్రత్యేక అభిషేకాలుంటాయని తెలిపారు. 9వ తేదీ ఉదయం 4 గంటలకు ఏకాంత సేవ జరుగుతుందని, 8 గంటల నుండి అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. 10వ తేదీన ఉత్సవంలో ముఖ్య ఘట్టమైన స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం సాయంత్రం 6 గంటలకు నిర్వహించబడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మమత, ఆలయ కమిటీ సభ్యులు వేణుగోపాల్, తిరుపాల్ రెడ్డి, వాసు, అమరావతి, భారతి, రేణుక తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా పాల్గొనవలసిన భక్తులందరికీ చలువ పందిళ్లు వేసి వాళ్ళకి కావాల్సినటువంటి నీరు, శీతల పానీయాలని అందజేయడం జరిగింది. కావాల్సినటువంటి అన్నప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. అదేవిధంగా సర్పంచ్ గారి సహకారంతో అన్నదాన కార్యక్రమం వైభవంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా సర్పంచ్ గారు స్వామి అమ్మవారి ఆలయానికి విశేషంగా పుష్పాలంకరణ సేవ మరియు క్యూలైన్లు మొదలు ఏర్పాట్లు చేస్తున్నారు. మహాశివరాత్రిని ఉద్దేశించి స్వామివారికి విశేషమైన పూజా కైంకర్యాలు జరపబడి ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు దర్శనాలు జరుగుతున్నది. విశేషంగా ఈసారి మహాశివరాత్రి అమ్మవారి స్వరూపమైన శుక్రవారం రావడము, శివపార్వతులు కలిసి ఉంటే ఎంత భాగ్యం కలుగుతుందో అంత భాగ్యం కావున అందరూ కూడా శివరాత్రికి మీ దగ్గరుండే శివాలయాలకు వెళ్ళి శివపార్వతులు దర్శించి స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కోరుతున్నాము. అంతే